మంత్రి నారా లోకేష్ నెల్లూరులో పర్యటిస్తున్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన విఆర్ హై స్కూల్ను ప్రారంభించనున్నారు. అనంతరం అనిల్ గార్డెన్లో కార్యకర్తలతో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. తర్వాత బారా షహీద్ను దర్శించుకొని మంత్రి నారా లోకేష్ రొట్టెలు మార్చుకోనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, కాసేపటి క్రితమే నారా లోకేష్ ప్రస్తుతం విఆర్ హై స్కూల్ సంబంధించినటువంటి ప్రాంగణానికి వచ్చినారు. సో మనం ఉన్నటువంటి ప్రాంతమే విఆర్ హై స్కూల్. సో విఆర్ హై స్కూల్ సంబంధించినటువంటి ప్రాంతానికి నారా లోకేష్ ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే విఆర్ హై స్కూల్ని 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ని కూడా ప్రస్తుతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడా విద్యార్థులకు, అంటే పేద విద్యార్థులకు చదువునిచ్చే విధంగా కూడా ఈ యొక్క స్కూల్ని పూర్తి స్థాయిలో కూడా రెనోవేట్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు లోకేష్, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా కూడా ఈ యొక్క స్కూల్కి సంబంధించినటువంటి ప్రారంభించారు. తర్వాత ఇక్కడే ఏదైతే విఆర్సీ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణంలో కూడా లోకేష్ విద్యార్థుల్ని ఉద్దేశించి కూడా మాట్లాడబోతా ఉన్నారు. సో మొత్తానికైతే లోకేష్కు సంబంధించినటువంటి సభా ప్రాంగణం వద్ద కూడా మనం వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి మనం బయట ఉన్నటువంటి సభా ప్రాంగణం కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సభా ప్రాంగణం సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విద్యార్థులంతా కూడా ఇప్పటికే చేరుతా ఉన్నారు. సో ఈ యొక్క గేటు వద్ద నుంచే సభా ప్రాంగణం సంబంధించినటువంటి మొత్తం మీద ఒకసారి మనం విఆర్ హై స్కూల్ ఎంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్టార్ట్ అయిందో ఒకసారి చూడండి. మొత్తం ఇదంతా ప్లే గ్రౌండ్. సో పేద విద్యార్థులకు మాత్రమే ఇక్కడ చదువును ఉద్దేశించే విధంగానే ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో పేద విద్యార్థులకు మాత్రమే ఇక్కడ సీట్లు ఉండబోతా ఉన్నాయి. ఇక్కడ లోకేష్ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత అనంతరం కూడా విఆర్ హై స్కూల్ నుంచి ఆయన సభా ప్రాంగణం చేరిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ఏదైతే అనిల్ గార్డెన్స్లో లోకేష్ సిటీకి సంబంధించినటువంటి నాయకులతో ఆయన మాట్లాడబోతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలు 1 గంట వరకు కూడా సిటీ నాయకులతో మాట్లాడిన తర్వాత 4 గంటలకు రొట్టెల పండుగకు సంబంధించినటువంటి ఏదైతే స్వర్ణాలు చెరువు వద్ద రొట్టెల మార్పిడి విధానం కూడా ఆయన మార్చుకుంటారు. లోకేష్కు సంబంధించినటువంటి ఇప్పటికే కలిసేందుకు జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నాయకులంతా కూడా ఇక్కడ చేరుతా ఉన్నారు. సో మొత్తానికి విఆర్ హై స్కూల్ నారాయణ నేతృత్వంలో ఆయన యొక్క కుమార్తె శరణి యొక్క ఆధ్వర్యంలో ఈ విఆర్ హై స్కూల్ను కూడా చక్కదిద్దారు. దాదాపు కూడా 1050 సీట్లు తొలి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకే రోజులో 1050 సీట్లు ఫుల్ఫిల్ చేసిన తర్వాత విఆర్ హై స్కూల్కు సంబంధించినటువంటి గతంలో 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి విఆర్ హై స్కూల్లో ఎంతోమంది చదువుకున్నారు. నారాయణ లాంటి ఉపరాష్ట్రపతి, మాజీ వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క హై స్కూల్లోనే చదువుకున్నారు. సో నారాయణ చదివినటువంటి ఆ స్కూల్ను కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని కోట్ల రూపాయలతో, దాదాపు 150 కోట్ల రూపాయలతో రెనోవేట్ చేసి ఈ యొక్క విఆర్ హై స్కూల్ కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం బయట ఉన్నటువంటి, అంటే చదువుకోనేటటువంటి కుటుంబాలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే తోపుడు బండులు, ఇటు అదేవిధంగా ఆర్థిక లోటు బడ్జెట్లో ఉన్నటువంటి కుటుంబాలు మాత్రమే ఈ యొక్క విద్యార్థులు చదువుకునేందుకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. ఎవరు రికమెండేషన్స్ ఇక్కడ పనిచేయవు. అదేవిధంగా వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క పూర్తి వివరాలను కూడా తెలుసుకోవాల్సి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి బయటకు వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. విఆర్ హై స్కూల్ సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ సంబంధించినటువంటి సభను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రాంతంలోనే సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. విఆర్ హై స్కూల్ లోపల ఓపెన్ చేసిన తర్వాత ఈ సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ఈ సభా ప్రాంగణంలోనే లోకేష్ ఇటు విద్యార్థులను ఉద్దేశించి, అదేవిధంగా నారాయణ హై స్కూల్ ఏదైతే విఆర్ హై స్కూల్ సంబంధించినటువంటి దాని మీద కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి రెనోవేట్ చేసినటువంటి విఆర్ హై స్కూల్ను పూర్తి స్థాయిలో కూడా ఇటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఇక్కడ విద్యార్థులకు ఇటు విద్యను అందించేందుకు కూడా చక్కదిద్దినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈరోజు లోకేష్ సంబంధించిన షెడ్యూల్ మనం చూస్తే 10:30 నుంచి 11:30 దాకా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకత్వం ఉంటుందో వాళ్ళతో మీటింగ్ ఉండబోతుంది. అదేవిధంగా 11:30 నుంచి 12:30 దాకా అదేవిధంగా జిల్లా నాయకత్వంతో కూడా మీటింగ్ ఉండబోతుంది. ఆ తర్వాత లంచ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆతిథ్యం స్వీకరించబోతా ఉన్నారు. అదేవిధంగా 4 గంటలకు బారా షాహిద్ దర్గాకు సంబంధించినటువంటి రొట్టెల పండుగ జరుగుతుంది. దాంట్లో కూడా ఆయన పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.